ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు అమావాస్య, మామూలు అమావాస్య కాదండి, సోమవారం కలిసి వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య చాలా పవర్ఫుల్. ఎందువల్లంటే సోమవారం అమావాస్య రావటం అనేది చాలా విశేషం. ఎందువల్లంటే సోమవారం అనేది మనకు శివునికి ఎక్కువగా ప్రీతికరంగా పూజించుకునే ఒక రోజు. ఇలాంటి రోజు అమావాస్య రావటం అనేది చాలా విశేషం అండి. ఈ అమావాస్య రోజున మనం చేసే మంత్రాలు కానీ, పూజలు కానీ, దైవ దర్శనాలు కానీ, పరిహారాలు కానీ ఏవైనా సరే అంత అద్భుతంగా మనకు వాటికి తగ్గ ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయన్నమాట. అదేవిధంగా ఈ సోమావతి అమావాస్య రోజున అంటే రేపు సోమవారం సెప్టెంబర్ 2వ తేదీన మనకు సోమావతి అమావాస్య వస్తుంది కదా. ఈరోజు రాత్రి లోప ఈ 3 చెట్లు మీరు తాకినట్లయితే తప్పకుండా మీ కోరిన కోరికలు తీరటమే కాకుండా మీరు ధనవంతులు కావడం ఎవ్వరూ ఆపలేరు. ఇది అక్షరాల నిజమండి. ఇక ఆ చెట్లు ఏంటి, ఎప్పుడు ఎలా తాకాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక మంచి పని మనం స్టార్ట్ చేయాలి కొత్తగా అనుకున్నప్పుడు అమావాస్య రోజు స్టార్ట్ చేస్తూ ఉంటాం. అమావాస్య రోజు ఏది చేసినా మనకు సూపర్గా కలిసి వస్తుందని చెప్పి మన నమ్మకం. అది అక్షరాల నిజమండి. కొంతమంది అమావాస్య రోజున ఎక్కువగా ఏదైనా కొత్తగా ఒక బిగినింగ్ అనేది చేయాలనుకున్న ఏదైనా మంచి పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. రేపు సోమావతి అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ 3 చెట్లు తాకితే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మా లైఫ్లో సక్సెస్ అనేది లేదండి, మాకు డబ్బు పరంగా చాలా దూరంగా ఉన్నాము, సక్సెస్కి డబ్బు పరంగా చాలా వెనుకబడి ఉన్నాము, ఆర్థికంగా మేము నష్టపోయి ఉన్నాము, మాకు లాభాలు రావటం లేదు, ఇలా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పాలైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపటి రోజున ఈ యొక్క 3 చెట్లు అనేది తాకినప్పుడు తప్పకుండా మీకు అదృష్ట యోగం కలగటం ఎవ్వరూ ఆపలేరండి. అంత పవర్ఫుల్ అయిన చెట్లు. అందులో మొట్టమొదటిది జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అనేది చాలా అరుదుగా ఉంటుంది కదా. జమ్మి చెట్టు అనే దాని మీద వచ్చి మనకు దైవం ఎక్కువగా శివపార్వతులు అందులో ఉంటారు అని చెప్పి దైవీకంగా మనకు ఆధ్యాత్మికంగా చెప్పబడిందనమాట. చాలా వరకు తెలంగాణ ఆ ప్రాంతాలలో జమ్మి చెట్టుని ఒక దైవ వృక్షంగా కూడా పూజిస్తూ ఉంటారు. పర్టికులర్గా ఆ చెట్టుకి ఏదైనా ముడుపు కట్టుకున్నా, తాకినా, పూజించినా అంత మంచి ఫలితం, సక్సెస్. అదేవిధంగా ఏ కోరిక కోరి మీరు ఆ చెట్టుకు పూజ చేస్తారో అంత పవర్ఫుల్గా మీ కోరికలు అనేవి తీరుతాయనేది కూడా చెప్పబడుతూ ఉందన్నమాట. అదేవిధంగా ఆ జమ్మి చెట్టు అనేది ఎక్కడైనా ఉంది, ఏదైనా టెంపుల్లో ఉంది, లేదా ఎవరైనా ఇంటి పక్కన ఉంది, పొలాల్లో ఉంది, ఎక్కడైనా సరే మీకు కనపడినట్లయితే తప్పకుండా కూడా వెళ్ళి ఆ చెట్టుని తాగి నమస్కారం చేసుకొని, వీలైతే అంటే ఆ చెట్టు చుట్టూరు తిరిగేదానికి వీలుగా ఉంటే తప్పకుండా ఒక 3 చుట్లైనా సరే తిరిగి దండం పెట్టుకొని మీ కోరికను అనేది చెప్పుకోండి. జమ్మి చెట్టు అంటే మనకు తుమ్మ చెట్టు లాగా సన్న ఆకులతో ఉంటుందండి. జమ్మి చెట్టు, తుమ్మ చెట్టు కొంచెం ఇంచుమించు ఒకేలాగా ఉన్న తుమ్మ చెట్టుకి ముళ్ళు అనేది ఉంటాయి. జమ్మి చెట్టుకు అనేది ఎక్కువ ముళ్ళు అనేవి ఉండవన్నమాట. ఈ చెట్టు అనేది అరుదుగా ఉంటుంది. చాలామంది ఇది దైవ వృక్షం కాబట్టి మనం ఉసిరి చెట్టు, తులసి చెట్టు ఇట్లాంటి చెట్లులాగా ఈ యొక్క నర్సరీలో తెచ్చుకొని కూడా ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. అలా పెంచుకొని అది దైవ వృక్షంలాగా పూజించుకుంటుంటారనమాట. అలా ఉంటే కూడా మీ చెట్టు ఇంట్లో ఉంటే కూడా దైవ వృక్షం చుట్టూ తిరగండి, ఆ చెట్టు చుట్టూరు. లేదా బయట ఉంది, మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంది, ఎక్కడైనా ఉంటుందంటే కూడా నో ప్రాబ్లం, తిరగొచ్చు. జస్ట్ తిరగలేక వీలు కాలేదు అన్న పక్షంలో తాగి దండమైన పెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క జమ్మి చెట్టు అనేది చాలా ప్రాముఖ్యత ఈ అమావాస్య రోజుల్లో తాకటానికి. అందులో రేపు సోమావతి అమావాస్య రోజు తాకటం చాలా విశేషం. ఇక రెండవది అరటి చెట్టు. అరటి చెట్టులో కూడా వచ్చి మనం దైవ వృక్షంగా భావిస్తాం. ప్రతి శుభకార్యానికి అరటి పండ్లు, అరిటాకులు, వీటితో అరటికాయత వేపుడు చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. పర్టికులర్గా అమావాస్యకి మేము ఉండే తమిళనాడు సైడ్ కదండి. తమిళనాడు సైడ్ అయితే ఈ యొక్క అరటికాయను వచ్చి ఈ అమావాస్య రోజు చేసి నట్టింట అనేది పెడుతూ ఉంటారన్నమాట. చాలామంది మంచి రోజుల్లో ఎక్కువ ఇక్కడ అరటికాయ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అరటి చెట్టు మనం దైవ వృక్షంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ అరటి చెట్టుని
అరటి చెట్టు చుట్టూరు ఒక 3 ప్రదక్షిణలు చేసి అరటి చెట్టుకు దండం పెట్టుకున్నా మీకు చాలా శుభ ఫలితం అనేది ఉంటుంది. అదేవిధంగా ఒక గ్లాసులో వచ్చి పాలు నీళ్లు మిక్స్ చేసి తర్వాత అక్కడ ఆ యొక్క అరటి చెట్టుకు పోసి దండం పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది కూడా ఉంటుందన్నమాట. మన రెండవ చెట్టు అరటి చెట్టు. ఇక మూడవ చెట్టు రావి చెట్టు. రావి చెట్టు గురించి మనకు చెప్పనక్కర్లేదండి. రావి చెట్టులో సకల దేవతలు కూడా కొలువై ఉంటారని చెప్పి మన ఆధ్యాత్మికంగా తెలుసుకున్నాం కదా. అలాగా సకల దేవతలు ఉన్న ఆ యొక్క రావి చెట్టుని తాకి ప్రదక్షిణలు చేసిన మనము సకల దేవతలకు ప్రదక్షిణలు చేసినంత ఫలితం, అందరికీ నమస్కారం చేసినంత ఫలితం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్క టెంపుల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనకు రావి చెట్టు అనేది ఉంటుంది. పల్లెటూరులోనే కాదండి, టౌన్లో సిటీల్లో కూడా రావి చెట్టు ఎక్కడైనా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రావి చెట్టును తాకి మీరు దండం పెట్టుకున్న సకల దేవతలు కొలువై ఉన్న రావి చెట్టును తాకిన అంత అద్భుతమైన ఫలితం ఉంటుందండి. అంతేకాకుండా ఆ రావి చెట్టుకు నమస్కారం చేసిన అంత మంచి ఫలితం. వీలైతే టెంపుల్ అట్లాగా మనకు కట్టు పెట్టుంటారు కాబట్టి చుట్టూ తిరిగితే మీకు పవర్ఫుల్గా మీ కోరికలు మీరు ఎందుకోసం అట్లా తిరిగి చేశారో ఆ ఫలితం అనేది చాలా పవర్ఫుల్గా మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీకు ఉన్న కోరికలు తీరటమే కాకుండా మీకు అదృష్ట యోగం అనేది కూడా కలుగుతుందన్నమాట. మనకు పెద్దవాళ్ళు కూడా రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతాన ప్రాప్తి లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది అని చెప్పి కూడా మనకు చెప్పబడుతుంది కదా. ఇది ఎందువల్లంటే ఒక ఔషధ గుణాలున్న మొక్క రావి చెట్టు. ఆ రావి చెట్టు ఆ చుట్టూ తిరిగినప్పుడు ఎక్కువసేపు ఆ యొక్క రావి చెట్టు గాలిని పీల్చుకుంటూ ఉన్న వల్ల ఔషధ గుణాల వల్ల సంతాన ప్రాప్తి కలిగే ఒక ఇది కలుగుతుంది అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. దానివల్లే మనకు పూర్వీకులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఏదైనా పూజారులు కూడా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు ఒక 3 నెలలు చేయండి, ఇలా 90 రోజులు చేయండి, 48 రోజులు చేయండి అని చెప్తుంటారు కదా. అందువల్లే రోజు వచ్చి ఆ ఒక 5 నిమిషాలు ఒక అరగంట సేపు మీరు పదే ఆ గాలిని పీల్చినప్పుడు సంతాన యోగం కలిగే ఒక విధి కలుగుతుంది బాడీకి అని చెప్పి అలా చెప్పబడింది అనమాట. కాబట్టి సకల దేవతలు కొలువై ఉన్న ఆ చెట్టుని తాకిన ప్రదక్షిణ చేసిన అంత మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఈ అమావాస్య రోజు ఇది తప్పకుండా చేయండి, చాలా సులువు. మాకు 3 అనేది దొరకవండి అన్నప్పుడు ఈ చెట్లో ఏదో ఒక చెట్టు అనేది అవైలబుల్గా మీకు కనిపించింది, వీలుగా ఉంది, అది పక్కింట్లోనా పెరట్లోనా లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర టెంపుల్లోన ఎక్కడైనా సరే ఏదో ఒక చెట్టునైనా తాకి దండం పెట్టుకోవడానికి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. మంచి పవర్ఫుల్గా మీ కోరికలు అనేవి తీరుతాయి. అంత మంచి శుభ ఫలితం అనేది మీకు కలుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చాలా సులభమైన ఈ యొక్క విషయం అనేది మీరు రేపటి రోజున చేసి సకల దేవతల అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహి మాత.